హైదరాబాద్ నగర శివార్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి నాగమణి పరువు హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయాన్నే తన రక్తం పంచుకొని పుట్టినటువంటి తన తమ్ముడే, ఒకే కడుపులో నుంచి బయటకు వచ్చిన తమ్ముడే అక్కని విచక్షణరహితంగా కత్తిపోట్లతో మెడపైన దాడి చేసి హతమార్చాడు. అయితే ఈ విషయం పైన తాజాగా మరో అప్డేట్ చూస్తున్నాం. అయితే మన నవంబర్లోనే నాగమణి కులాంతర వివాహం చేసుకుంది. యాదగిరిగుట్లో తనకి పెళ్లి చేసుకుంది. పెళ్లి రోజే నేను చంపుతానంటూ అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. 4 రోజుల పాటు అక్కను చంపేందుకు తమ్ముడు రెక్కికుండా నిర్వహించాడు. టైం చూసి నడి రోడ్డు పైనే అక్కను నరికి చంపేశాడు తమ్ముడు. ఇబ్రహీంపట్నం చెందినటువంటి నాగమణికి తన ఊరి వ్యక్తితోనే 8 ఏళ్ల క్రితం ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది నాగమణి. దీంతో హయత్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్ కూడా పనిచేస్తోంది. తన భర్తని పెళ్లి చేసుకుని తనకు ప్రేమ వ్యవహారం జరిగినటువంటి ఆ వ్యక్తిని వివాహం కూడా చేసుకుంది. యాదగిరి గుట్టలో వివాహం కూడా జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ వ్యక్తితో వివాహం కూడా జరిగింది. కులాంతర వివాహమే ఇక్కడ ఆ అమ్మాయి ప్రాణాలు తీసింది. తన రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడే అక్కని ఈరోజు ఉదయాన్నే విధులు హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి ఆ నాగమణిని తన కారుతో ఢీకొని ఆ అమ్మాయి కింద పడిపోగానే కత్తితో విచక్షణరహితంగా మెడపై పొడిచి చంపేశాడు. కొన్ని 10ల సంఖ్యలో కత్తిపోట్లు కూడా ఉన్నాయి మెడపైన. చాలా విచక్షణరహితంగా ప్రవర్తించాడు అక్క పైన తమ్ముడు. ఒకసారి ఈ ఘటన పైన వారి కుటుంబీకులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోధిస్తున్నారు. ఒకసారి ఆయన హస్బెండ్ మాట్లాడారు. ఆయన హస్బెండ్ ఏం మాట్లాడారు చూద్దాం. ఎయిట్ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది అమ్మాయి. 9 ఇయర్స్ నుంచి. అయితే అమ్మాయి మా మ్యాటర్ తెలిసినాక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇచ్చిపెట్టి అమ్మాయి బయటికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి హాస్టల్లోనే బతుంది. ఒక 2021లో జాబ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ తమ్ముడిగా మాట్లాడుతుండే నార్మల్గా. హాస్టల్లో ఎప్పటి నుంచి ఉంటున్నావే? 8 ఇయర్స్ అవుతుంది. 7-8 ఇయర్స్ నుంచి ఉంటుంది హాస్టల్. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడారు నార్మల్గా. ఇంకా ఏమన్నా ఉంటే కింద మా పైసలు కింద చూసుకురు వాళ్ళు. అప్పటిదాకా వాళ్ళు 1 రూపాయి ఇవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయికి. మొత్తం నేనే ఉండి చదివించి అమ్మాయికి జాబ్ వచ్చినాక మళ్ళీ తర్వాతకి మొన్ననే 21లో జాబ్ వస్తే ఇప్పుడు చేసుకున్నాను. ఈ November 10th పెళ్ళి అయింది మాకు. ఇంకా ఆ రోజు నుంచి ఇక ఇట్లా అయిపోయింది. అంటే వాళ్ళ తమ్ముడికి ఆ రోజు నుంచి ఏమంటారు పగబట్టి ఇలా అటాక్ చేసింది. మీరు ఎక్కడ ఉంటున్నారు ఫ్యామిలీ? మేము రాయపల్లి ఊర్లోనే ఉంటాం. మీరు ఎన్ని రోజులు అవుతుంది లవ్ చేసుకోండి? 8 ఇయర్స్ అవుతుంది. ఒకటే ఏం కాలేదు. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ ఇక వాళ్ళు కోపంగానే వెళ్ళిపోయారు. ఇది చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు? ఆ పెళ్ళికి అయితే ఎవరు రాలేదు. ఇక పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకనియం, ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడి. ఈ మధ్యలో మిమ్మల్ని మనం వేరే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమనలే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక ఎవరెవరికి ఫోన్లు చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు. రోజు నిన్న సండే అని నిన్న వచ్చినాం ఊర్లకి. సిటీలోనే ఉంటాం. November 10th అంటే ఒకే ఊర్లో ఉంటారా మీరు? మీ అత్తగారు ఒకటే ఊర్లో? ఒకటే. రెగ్యులర్ నిన్న మొన్న ఏమైనా గొడవ అయిందా? ఏం కాలేదు. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ ఇక వాళ్ళు ఇక కోపంగానే వెళ్ళిపోయారు. ఇది చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు? ఆ పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే
జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకని ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడేది. ఈ మధ్యలో మిమ్మల్ని ఏమనలే, అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడేడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది 10 నిమిషాలు. ఎన్ని గంటలకు జరిగింది? 8:45 అట్లా. సో ఇది తన భర్త చెప్తున్న మాటలు. నవంబర్ 10న వివాహమైంది. ఈరోజు డిసెంబర్ 2 అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే, నెల రోజుల పాటు ఎప్పుడైతే వివాహం జరిగిందో, వివాహం తర్వాత తన తమ్ముడు తన కుటుంబం వచ్చి ఇక్కడ పరిధిలోనే కొంత కేసు కూడా ఫైల్ చేశారు. అప్పటి నుంచి కూడా హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే కులాంతర వివాహమే ఈ హత్యకు కారణం. ఏకంగా రక్తం పంచు పుట్టినటువంటి తమ్ముడే అక్కపై విచక్షణ రహితంగా కత్తితో గొంతుని కోసేసి చంపేశారంటే ఎంతటి దారుణ పరిస్థితికి ఒడిగట్టాడు తన తమ్ముడు మాత్రం అర్థమవుతోంది. ఒకసారి ఈ ఘటన పైన కొంతమంది పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆ సీన్ ఏం జరిగింది, ఏ రకంగా ఉండేదని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. రైట్, ఇదే విషయం ఓవరాల్గా అక్కని హతమార్చాడు తమ్ముడు. ప్రస్తుతం తమ్ముడిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. మరింత సమాచారం కోసం ఆయన విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, సో ఎన్ని రోజులుగా సాగుతోంది? తమ్ముడు ఎప్పుడైనా మధ్యలో హెచ్చరించడం కానివ్వండి, ఫోన్ చేసి బెదిరించడం కానివ్వండి, చంపేస్తానంటూ వారిని కొంత భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఎప్పుడైనా? అంటే నెల రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నాడు అంటే ఏదో ఒక రోజు వారు డెఫినెట్గా తారసపడే ఉంటాడు, వాళ్ళ కళ్ళకి కనిపించే ఉంటాడు. ఆ రోజున ఏదైనా భయపడడం కానీ హెచ్చరించడం కానీ జరిగిందా? వారి భర్త ఏం చెప్తున్నాడు, కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే పరువు హత్య జరిగిందో అది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురైంది. రాయపోలు నుంచి ఎండ్లగూడకి వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సొంత తమ్ముడు అక్కడి ఇంత కిరాతకంగా చంపడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటబడి పెడుతుందని చెప్పొచ్చు. కేవలం ప్రేమ వివాహం చేసుకుందన్న ఒకే ఒక కారణంతో సొంత అక్కని కూడా చూడకుండా అతి దారుణంగా కారుతో గుద్ది, కొడవలితో అతి దారుణంగా అయితే మెడ మీద అదే పనిగా కొట్టిన మనం చూస్తూనే ఉన్నాం. తను ఏ విధంగా పడిపోయింది అనేది కూడా, ఏ విధంగా రోడ్డు మీద మృతదేహంగా మారింది అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ఏ రోజు అయితే పెళ్లి చేయాలి అంటే నవంబర్ 1న యాదగిరిగుట్టలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా కూడా వీళ్ళు పెళ్లి ప్రేమ కొనసాగుతున్నప్పటికీ కూడా, ఇంట్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి అని చెప్పచ్చు. సో వీళ్ళు ఇంకా మా పెళ్లి జరగదు అంటే మా ఇద్దరిని విడదీస్తారు అన్న కారణంతో వీళ్ళిద్దరు కూడా యాదగిరిగుట్టకెళ్ళి నవంబర్ 1న అయితే ప్రేమ వివాహం చేస్తున్నారు. ఆ రోజే ఎప్పుడైతే వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేస్తున్నారో ఆ రోజే ఎవరైతే నాగమణి తమ్ముడు ఉన్నాడో పరమేశ్, అతను వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా మా అక్కని ఒక వ్యక్తి పెళ్లి చేస్తున్నాడు, మా అక్క మమ్మల్ని మోసం చేసింది అంటూ కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే ఎవరైతే నాగమణి భర్త ఉన్నాడో అతన్ని హెచ్చరించడం కూడా జరిగింది. నువ్వు మా అక్కని పెళ్లి చేసుకున్నావు, మా పరుగు నీ వల్ల ఏదో ఒక రోజు నీ ప్రాణాలు తీస్తారు అంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంటూ కూడా మనకి తెలుస్తోంది. ఆ వీడియోలో నాగమణి భర్త కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచే వీళ్ళ మీద కోపంతో రగిలిపోతున్నాడని చెప్పొచ్చు నాగమణి తమ్ముడు. తల్లిదండ్రులతో అప్పటికి వీళ్ళిద్దరు కొంచెం సన్నిహితంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తల్లిదండ్రులు కూడా వీళ్ళిద్దరు ప్రేమని అంగీకరించినప్పటికీ మాత్రం రమేష్ ఎవరైతే ఉన్నాడో నాగమణి తమ్ముడు మాత్రం అంగీకరించని పరిస్థితి. మా పరుగు పోయింది, కేవలం నువ్వు కులాంతర వివాహం చేసుకున్నందుకు మేము తలెత్తుకోలేకపోతున్నాము అంటూ కూడా ఈ నెల రోజుల పాటు కూడా ఎవరైతే అక్క నాగమణి మీద అతిగా కోపంతో ఊగిపోయాడని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అతనికి చెప్పినప్పటికీ కూడా వివాహం అయిన తర్వాత ఏ రోజైనా అక్కడ నాగమణి కుటుంబీకులు కానీ, నాగమణి తల్లిదండ్రులు కానివ్వండి, వారి అన్న కానివ్వండి, తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన హెచ్చరించాడా, చంపేస్తాను బెదిరించాడా,
ఆ బెదిరింపుల పైన పోలీసులు కంప్లైంట్ చేశారు నాగమణి కానివ్వండి, తన భర్త కానివ్వండి. ఎందుకంటే ఈరోజు ఇంతటి పరిస్థితి దారితీసిందంటే ఒక్క రోజులో ఏదో నిర్ణయం తీసుకునేది కాదు. నెల రోజులుగా రెక్కి నిర్వహిస్తుంటే ఏదో ఒక రోజు వాళ్ళ కంటపడే ఉంటాడు. ఈ సందర్భంలో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారా కనీసం? ఎస్ మనోజ్, ఏ రోజైతే పెళ్లి జరిగిందో ఆ రోజు నాగమణి తమ్ముడు పరమేశ్ ఎవరైతే ఉన్నారో అతను బెదిరించినప్పటికీ కూడా పోలీసుల ముందే బెదిరించాడు కూడా మనకి కొన్ని విషయాలు తెలియడం జరిగింది. ఆ రోజే వీళ్ళు గనక ఎలక్ట్ అయ్యి ఉంటే గనక, ముందుగానే కంప్లైంట్ ఇచ్చి ఉంటే గనక బాగుండేది అంటూ కూడా ఇక్కడ కొంతమంది స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఆ రోజే అంటే ఏ రోజు నుంచి ఎప్పటి నుంచి అయితే వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతుందని తెలిసిందో అప్పటి నుంచి కూడా ఇతను కక్ష పెట్టుకున్నట్టుగా తెలిసింది. కానీ ప్రేమ కాబట్టి వదిలేశాడు. ఏ రోజైతే అంటే నవంబర్ 1న యాదగిరిగుట్టలో ఎప్పుడైతే పెళ్లి జరిగిందో ఆ రోజు నుంచి ఇంకా ఇతని మీద ఎవరైతే నాగమణి భర్త మీద కక్ష పెట్టుకున్నాడో ఒకసారి 2-3 సార్లు హెచ్చరించాడు అనే విషయాలు కూడా తెలుస్తుంది. అప్పుడే కనుక వీళ్ళు జాగ్రత్త పడి ఉంటే ఈ రోజు నాగమణికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ సొంత తమ్ముడు అక్క పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది అని చెప్పి తల్లిదండ్రులకి తెలిసినప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా ఎవరైతే నాగమణి తమ్ముడు పరమేశ్ కి చాలా సార్లు కూడా చెప్పడం జరిగిందంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీ అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా తను చాలా సంతోషంగా ఉంది, తను అలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు కలిసిపోతుంది మనతో అని చెప్పినప్పటికీ కూడా తను అసలు కలవకూడదు, మన దగ్గరికి అసలు రాకూడదు, మన ఇంటికి కూడా రాకూడదు, ఫోన్ కూడా చేయకూడదు. తన వల్ల ఈ రోజు మనం తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందంటూ కూడా పరమేశ్ కోపంతో రగిలిపోయాడు. ఆ రోజు నుంచి అంటే ఏ రోజైతే పెళ్లి జరిగిందో ఆ రోజు నుంచి తనని హతమార్చాలి, ఇద్దరిని కూడా హతమార్చాలి అనే విధంగా ఉన్నాడు. రోజు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ప్రతి నిమిషం కూడా కనుక్కుంటూ ఎక్కడి నుంచి వెళ్తుంది ఏంటి అనేది అన్ని కూడా చూసుకుంటూ 2-3 సార్లు హత్య చేసే ప్రయత్నం కూడా చేశాడు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఎప్పుడైతే తను నిన్న తన సొంతూరుకి వెళ్ళడం జరిగింది, వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక ట్రిప్ కి వెళ్ళి వచ్చిన తరువాత ఆదివారం సెలవు ఉండటంతో తన సొంత గ్రామానికి వెళ్ళి వచ్చిన తర్వాత నాగమణిని వెంటపడి కారుతో ఢీ కొట్టి తనతో పాటు తెచ్చిన కొడవలితో అతి దారుణంగా గొంతు మీద అసలు చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు మనోజ్. అతి దారుణంగా సొంత అక్కని కూడా చూడకుండా క్రూరంగా హత్య చేశాడు. దీని మీద పోలీసులు కూడా ఇంకా విచారణ చేపడుతున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. అసలు ఏంటి, నువ్వు ఎందుకు హత్య చేస్తావు, నిజంగానే పరువు హత్య అంటే పరువు పోయిందన్న ఉద్దేశంతో కులాంతర వివాహం చేస్తుందనే విషయమా, లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంకొద్ది సేపట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ దేవిక, సో మొత్తం మీద వివాహం జరిగి పూర్తిగా 4 రోజులు కానేలేదు, కానీ అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది, విధులు నిర్వహిస్తోంది. రోజులో భాగంగానే ఈరోజు కూడా విధి నిర్వహణకు వెళ్తున్న క్రమంలోనే తన తమ్ముడు అప్పటికే రెక్కి నిర్వహిస్తున్నాడు. 4 రోజులుగా కులాంతర వివాహం చేసుకుని తన అక్క తన పరువు పోయిందని భావించిన తన తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊకునేది లేదు. తన అక్కని హతమార్చాలి నిర్ణయం తీసుకొని 4 రోజులుగా రెక్కి నిర్వహిస్తూ ఈరోజు ఉదయాన్నే మాటు వేశాడు. ఆ అమ్మాయి స్కూటీ పైన వెళ్తున్న సమయంలో తన కారుతో ఆ స్కూటీని ఢీకొట్టి ఆ అమ్మాయి కింద పడిపోగానే తన వెంట తీసుకున్నటువంటి ఆ కత్తితో ఆ అమ్మాయి గొంతును కోసేసి విచక్షణరహితంగా దాడి చేసి ఆ అమ్మాయిని చంపేశాడు. అయితే పరువు హత్య ఇంతటి పరిస్థితి దారితీస్తుందా? ఇంకా కూడా పరువు, కులం, మతం అనే సిచ్యువేషన్ ఉందా? ఈ రోజుల్లో కూడా ఇంకా పరువు హత్యలు జరుగుతున్నాయంటే సమాజం ఎట్టిపోతుందో అర్థం చేసుకోండి. ఏకంగా తన రక్తం పుంజుకొని పుట్టినటువంటి తమ్ముడే అక్కని ఈ రకంగా హతమార్చాడంటే ఎటువంటి పరిస్థితి దారితీసింది, అక్కడ ఏ రకంగా అక్కడ సిచ్యువేషన్ నెలకొందో మనం చూడొచ్చు. 8 ఏళ్లుగా వారిద్య ప్రేమార్యం కొనసాగుతోంది. సో 8 ఏళ్ల తర్వాత ఇటీవల 2021లోనే ఆ అమ్మాయికి కానిస్టేబుల్గా ఉద్యోగం కూడా వచ్చింది. సో 3 ఏళ్ల తర్వాత ఉన్న 10 రోజుల క్రితమే అంటే నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్ట సమీపంలో వివాహం కూడా చేసుకున్నారు. అమ్మాయి తరపున బంధువులు కానీ తల్లిదండ్రులు ఎవరు కూడా రాలేదు వివాహానికి. కేవలం అమ్మాయిని తీసుకెళ్లి ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి కూడా కేసులు పెట్టడం, పదే హెచ్చరించడం, భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోంది. కానీ అదంతా కూడా ఏం కాదునట్టుగా తేలికపాటి కొట్టిపారేశారు. అందులో భాగంగానే చాలా తేలికపాటిగా రోజులాగా విధులకు వెళ్తున్నటువంటి ఆ నాగమణిని 4 రోజుల పాటుగా రెక్కి నిర్వహించిన తన తమ్ముడే, రక్తం పంచుకొని పుట్టిన తన తమ్ముడే రెక్కి నిర్వహించి అమ్మాయిని, ఆ అక్కని హతమార్చే ప్రయత్నం చేశాడు. సో కొంత సంచలనంగా మారింది. హైదరాబాద్ నగర శివారులో జరిగింది ఈ ఘటన. కొంత కుటుంబం కానివ్వండి, ఆ భర్త కూడా చాలా పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నాడు. 4 రోజులు పూర్తవక మునిపే పరువు హత్య పేరిట ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం అంటూ చూసేవారంతా కూడా చెప్తున్నారు. ఇంకా కూడా పరమేష్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆయన వెనుక ఇంకెవరున్నారు, వారు ఎవరెవరు రెక్కి నిర్వహించారన్న విషయంలో ప్రస్తుతం పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.